ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్ డ్రైవెన్ ఫీల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు విస్తరించిన ఒక ఎగ్జైటింగ్ కెరీర్ ఆప్షన్. ఈ రంగంలో స్టూడెంట్స్ కి ఉన్న ఆపర్చునిటీస్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఒక ప్రత్యేకంగా ఈ డిస్కషన్ ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు మనతో పాటు కలిసి ఉన్నారు జీడీ గోయంకా యూనివర్సిటీ నుండి సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఆలస్యం చేయకుండా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ కు ఇండియాలో ది బెస్ట్ యూనివర్సిటీగా పేరు సంపాదించుకున్న జీడీ గోయంకా యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. అసలు ముందుగా ఈ యూనివర్సిటీ గురించి నాకు బాగా తెలుసుకోవాలని ఉంది. యూనివర్సిటీలో ఉన్న ఈ కోర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి బ్రీఫ్ గా. జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది మన సౌత్ ఇండియాలో పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో చాలా పాపులర్ అండి. అంటే లాస్ట్ 4 years నుండి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1200 to 1300 తెలుగు స్టూడెంట్స్ అనేది యూనివర్సిటీలో వేరియస్ కోర్సెస్లో ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేస్తున్నారు. వీటిల్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్తో పాటు ఈసీ, మెకానికల్, సివిల్, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్లో స్టూడెంట్స్ అనేది మన తెలుగు స్టేట్స్ నుండి ఉన్నారు. అంతేకాకుండా బీబీఏ, ఎంబీఏ, అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్లో కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అలాగే బీటెక్ ఆర్కిటెక్చర్తో పాటు ఫ్యాషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారు. సో జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది తెలుగు స్టూడెంట్స్కి అనేది ఎప్పటి నుండో పరిచయం ఉన్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రతి యూనివర్సిటీకి ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. సో మన జీడీ గోయంకా యూనివర్సిటీలో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇండియాలోనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ జీడీ గోయంకా యూనివర్సిటీలో డిజైన్ ఏ విధంగా అయితే చేశారో, ఇది ఇండియాలోనే జీడీ గోయంకా యూనివర్సిటీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ది బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ అనేసి చెప్పొచ్చు అనమాట. అయితే ముందుగా ఇక్కడ స్టూడెంట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉన్న డిమాండ్ కానివ్వండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఏదో అంటే ప్యాషనేట్గా దీని గురించి తెలుసుకొని వచ్చి బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, చాలామంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్కు, అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా సిపిఎల్ కమర్షియల్ పైలట్కు మధ్య డిఫరెన్స్ తెలియక కూడా చాలామంది ఏదో జాయిన్ అవుతూ ఉంటారు. అంటే ఒక కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్గా వద్దు, ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్లో వెళ్దాం అనేసి కూడా వస్తుంటారు. ఇక్కడ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒక అంటే ఇంజనీరింగ్ కెరీర్ ఆప్షన్స్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ అనేసి చెప్పొచ్చు అండి. ప్రీమియర్ కెరీర్ ఆప్షన్గా చెప్పొచ్చు వెన్ కంపేర్ టు అదర్ కోర్సెస్ అన్నమాట. ఇక్కడ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మన దగ్గర టోటల్ అంటే కంప్లీట్గా 4 years ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. 3 years వచ్చేసరికి ఇక్కడ ఇండియాలో మన జీడీ గోయంకా యూనివర్సిటీలో స్టూడెంట్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తారు. అండ్ 1 year స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళే ఆప్షన్ ఉంది అనమాట ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఇది ఫైనల్ ఇయర్ అండి. 4th yearలో స్టూడెంట్ అనేది బయటికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు ప్రెసెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి. దీనివల్ల డిమాండ్ అనేది ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కున్న డిమాండ్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ అనేది ఆఫర్ చేస్తుందో అది ఏవియేషన్ ఇండస్ట్రీ అండి. దానివల్ల బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువ ఉంది. మనం చూసుకుంటే కనుక ప్రతి కోర్స్ అనేది ఒక డికేడ్ పాటు అంటే ఒక ఎవ్రీ 10 years కు ఒక కోర్స్ కు డిమాండ్ ఉంటుంది. గతంలో ఒక 10 years బిఫోర్ తీసుకుంటే గనక క్లాసికల్ టెక్నికల్ కోర్సెస్ అయినా మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ కు ఎక్కువ డిమాండ్ ఉండేది. స్టూడెంట్స్ ఎక్కువగా జాయిన్ అయ్యే వాళ్ళు. అండ్ 10 years బిఫోర్ దానికి ఆల్రెడీ సాచురేషన్ స్టేజ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ 10 years లో తీసుకుంటే లాస్ట్ 10 years లో మనం ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ వైపు స్టూడెంట్స్ అనేది ఎక్కువగా వెళ్ళడం చూసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కంప్యూటర్ ఇంజనీర్స్గా ఆల్రెడీ వర్క్ ప్లేస్లో జాయిన్ అయి ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది జాబ్స్ కోసం, జాబ్ ఆపర్చునిటీస్ కోసం అవైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా ఒక సాచురేషన్ స్టేజ్కి వచ్చిందనేసి కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ప్రస్తుతం ఏదైతే డికేడ్ ఉందో ఈ 10 years అనేది ఇది ఏరోస్పేస్ ఇంజనీర్స్కి అనేది ఒక అద్భుతమైన గొప్ప అవకాశంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 10 years డెఫినెట్గా ఏరోస్పేస్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అనేది ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ ఏరోస్పేస్ ఇంజనీర్ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ దాదాపుగా కంప్యూటర్ ఇంజనీర్ చేసే వర్క్ ను కానివ్వండి, అలాగే మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ చేయగలిగే వర్క్ అనేది కూడా ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీర్ చేయొచ్చు అనమాట. దానివల్లనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఈ 10 years లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. ఇక్కడ స్టూడెంట్
బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ మధ్య కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలండి. చాలా మంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వేరు అనుకుంటుంటారు, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ అనుకుంటారు. అండ్ ఇక్కడ బీటెక్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట, లేదా బిఎస్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేసి కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ త్రీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్. బట్ బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు కొంత సిమిలారిటీస్ అనేది ఉంటాయి. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో మనం ఏవైతే వెహికల్స్ విత్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఆపరేట్ చేయబడుతుంటామో, లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ అవ్వచ్చు, వీటి గురించి అనేది స్టడీ ఉంటుంది అన్నమాట. వేరాజ్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కొంత బీటెక్ ఏరోనాటికల్ కు సుపీరియర్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. దీంట్లో బోత్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ అనేది ఉంటుంది. అంటే విత్ ఇన్ స్పేస్ మనం ఆపరేట్ చేసే ఏదైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో, హెలికాప్టర్స్ ఉన్నాయో, వీటితో పాటు స్పేస్ క్రాఫ్ట్స్ అంటే రాకెట్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, వీటి గురించి కూడా స్టూడెంట్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్స్యూట్ చేస్తాడనమాట. సో బీటెక్ ఏరోనాటికల్ కు బీటెక్ ఏరోస్పేస్ అనేది ప్రెసెంట్ ఒక సుపీరియర్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. దీనికి క్రేజ్ అనేది ఎక్కువ ఉంది, దీనికి ఆపర్చునిటీస్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది ఇది డిఫరెంట్ అండి. ఒక వీటిలో బీటెక్ ఏరోనాటికల్లో, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, ప్రొడక్షన్ వైపు స్టూడెంట్ అనేది ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. స్టడీ దాని మీదనే ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీ కూడా సేమ్ డిజైన్ వైపు అనేది వెళ్ళడం జరుగుతుంది. వెరాజ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ వైపు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బోయింగ్ కానివ్వండి, ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీటిలో సర్వీస్ సెక్టార్ వైపు వెళ్ళడానికి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనే కోర్స్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కోర్స్ ని అదర్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఈ యూనిక్ అడ్వాంటేజెస్ అంటే మీ దగ్గర ఏముంటాయి, మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? రైట్ అండి, చాలా యూనివర్సిటీస్ మనకు బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో పర్టికులర్గా జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన విధానం అంటే కరికులం అవ్వచ్చు అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, జీడీ గోయింకాలో హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది, అలాగే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావచ్చు అండ్ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అనేది స్టూడెంట్కి అనేది మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం అనమాట. ముందుగా కరికులం తీసుకుంటే కనుక ఇక్కడ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం అనేది కరికులం డిజైన్ చేయబడింది. అండ్ 2 years వచ్చేసరికి ఇక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్ ఏదైతే థర్మోడైనమిక్స్ కానివ్వండి, అప్లైడ్ ఫిజిక్స్ కానివ్వండి, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ కానివ్వండి, సాలిడ్ మెకానిక్స్, ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ 2 years కామన్ సబ్జెక్ట్స్ మీద అనేది ట్రైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. వేరే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లో వచ్చినప్పుడు స్టూడెంట్ ఒక స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి మన జీడీ గోయింకా యూనివర్సిటీ ఆప్షన్ అనేది కల్పిస్తుంది అనమాట. అంటే లైక్ ఒక మేజర్ అండ్ మైనర్ స్పెషలైజేషన్ లాగా. సో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మేజర్ అవుతే థర్డ్ ఇయర్లో ఒక స్పెషలైజేషన్, మైనర్ స్పెషలైజేషన్ అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. సో థర్డ్ ఇయర్లో స్టూడెంట్ 4 స్పెషలైజేషన్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ కానివ్వండి, ఏవియానిక్స్ కానివ్వండి, డిఫెన్స్ టెక్నాలజీ, ఈ 4 స్పెషలైజేషన్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఒక మైనర్ స్పెషలైజేషన్ లాగా స్టూడెంట్ అనేది ట్రైన్ అవ్వచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా 4th ఇయర్లో స్టూడెంట్ అనేది అట్లీస్ట్ ఒక సెమిస్టర్కు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అనేది మనము ఎదర్ ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, మనము స్టూడెంట్ని అక్కడ కొంత స్కిల్ గెయిన్ చేసుకోవడానికి, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ సబ్జెక్ట్ పైన బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం అనేది అబ్రాడ్ పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి, డెఫినెట్గా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్లో సాఫ్ట్వేర్ అనేది మంచి అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఆ కంట్రీస్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటూ చూస్తాం అనమాట మనం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్కి అయితే తైవాన్, జపాన్ లాంటి కంట్రీస్ అనేది వెళ్తూ ఉంటారు. అండ్ ఏరోస్పేస్కు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉండేది ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో ఈ 2 కంట్రీస్కి అనేది మనం స్టూడెంట్ని ఫైనల్ ఇయర్లో అట్లీస్ట్ ఒక 6 months అనేది మనము బయటి కంట్రీకి అనేది ఇక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఈ ప్రోగ్రామ్ ద్వారా బయటికి క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే పాత్వే టు సిపిఎల్ అంటున్నారు కదా, అది ఎలా, ఏ విధంగా? సో ఇక్కడ మనము బీటెక్ 4 years ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది స్టూడెంట్ చదువుతూనే ఇక్కడ 3 years తర్వాత స్టూడెంట్ అనేది సిపిఎల్ కూడా వెళ్ళొచ్చు అనమాట మన దగ్గర. సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ అనేది పైలట్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో చాలా వరకు పైలట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాతనే పైలట్లు అవుతున్నారు. అయితే రేపు జాబ్ మార్కెట్ వెళ్ళిన తర్వాత వన్స్ పైలట్ అయిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా మెడికల్ పరంగా వాళ్ళు అన్ఫిట్ అయినా లేదా ఇంకొక ఇష్యూ వల్ల వాళ్ళు అన్ఫిట్ అయినా కూడా రేపు పైలట్ కాకుండా
ఇంకొక సెక్టార్ వైపు వెళ్ళాలన్నా లేదా ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఇంకొక ఫీల్డ్లో వెళ్ళాలన్నా కూడా డిగ్రీ అనేది చాలా అవసరం. ఈవెన్ మనము పెద్ద ఎయిర్లైన్స్ తీసుకుంటే కనుక ఎమిరేట్స్ కానివ్వండి, ఎతిహాడ్ కానివ్వండి, ఇలాంటి ఏవైతే బిగ్ ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా డెఫినెట్గా ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీగా అడుగుతున్నాయి. అంటే జనరల్గా పైలట్కు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది కానీ బట్ చాలా వరకు ఇప్పుడు ఎయిర్లైన్స్ అనేది ఎక్కువగా ఒక గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ బీటెక్ ఒక టెక్నికల్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్ పర్సూ చేస్తేనే చేస్తూనే థర్డ్ ఇయర్ తర్వాత మనం యుఎస్లో ఒక ఫ్లోరిడాలో ఉన్న ఏవియేషన్ అకాడమీ తోటి అంటే ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ తోటి కొలాబరేట్ అయ్యాం. సో స్టూడెంట్ ఇక్కడ ఫైనల్ ఇయర్ లో అక్కడికి వెళ్ళేసి 1 year ఫ్లయింగ్ అనేది చేయొచ్చు. అంటే ఫ్లయింగ్ కు కావాల్సిన గ్రౌండ్ క్లాసెస్ కానివ్వండి ఇక్కడ మనం ప్యారలల్ గా ఈ 3 years లోనే స్టూడెంట్ కు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లయింగ్ అనేది 1 year అక్కడికి వెళ్ళొచ్చు. మోస్ట్లీ అక్కడ మాక్సిమం 1 year లో స్టూడెంట్ ఏదైతే ఫ్లయింగ్ కు కావాల్సిన 200 hours అనేది అక్కడ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ పాత్వే టు సిపిఎల్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు థియరీ కాకుండా చాలా మంది ప్రాక్టికల్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తుంటారు. అండ్ మీరు ప్రాక్టికల్ ఎలా చేస్తారనేది ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. సో ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ కానీ ఈ స్టిమ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఎనీ కోర్స్ అండి, ఈవెన్ అంటే మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే ప్రతి దానికి ఈ రోజుల్లో నాలెడ్జ్తో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నాలెడ్జ్ ఉంటే కనుక రేపు జాబ్ మార్కెట్లో స్టూడెంట్ ప్లేస్ అవ్వాలంటే టఫ్. ఈవెన్ ఒక ఎంటర్ప్రీనియర్గా స్టూడెంట్ ఒక ఓన్ బిజినెస్ వైపు లేదా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా కూడా స్కిల్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మన జీడీ గోయింకా యూనివర్సిటీలో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది మల్టిపుల్ కంపెనీస్ తోటి మనం కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. లైక్ మనం చూసుకుంటే కనుక మన యూనివర్సిటీ అనేది గురుగ్రామ్ దగ్గరలో ఉంటుంది, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో. సో గురుగ్రామ్ దగ్గరలోనే మనకు బోత్ ఎయిర్ బస్ అండ్ బోయింగ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఉన్నాయి. అలాగే ఈవెన్ మెయింటెనెన్స్ యూనిట్స్ అనేది కూడా మనకు యూనివర్సిటీకి దగ్గరలో ఉన్నాయి. సో స్టూడెంట్స్ని తరచూ మనము అక్కడికి అనేది కొంత అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అనేది తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మన దగ్గర ఆల్రెడీ యూనివర్సిటీలో ఏవైతే బేసిక్ ఎక్విప్మెంట్ ఉన్నాయో దాంతోపాటు మనము సిమ్యులేటర్స్ కానివ్వండి వీటి మీద స్టూడెంట్స్కు ప్రాక్టికల్స్ అనేది ఉంటాయి. అండ్ ఏదైతే ప్రోగ్రామ్ మన దగ్గర ఆఫర్ చేస్తున్నామో ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక మంచి స్కిల్ గెయిన్ అవ్వడానికి ఏ యూనివర్సిటీలో అయితే మంచి అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆఫర్ చేసే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్కి అనేది మనం ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ను బయటి కంట్రీస్కి అనేది కూడా తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ దాంతోపాటు స్టూడెంట్ అక్కడ ఇంటర్న్షిప్ కూడా చేయవలసి ఉంటుంది. సో సాధారణంగానే ఇంటర్న్షిప్ ఎవరైతే స్టూడెంట్స్ చేస్తారో వాళ్ళ దగ్గర డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనము గెయిన్ చేసుకుంటూనే వాళ్ళు ఒక కంపెనీలో అక్కడ ఉన్న కార్పొరేట్ కల్చర్కి అనేది కూడా అలవాటు పడడం జరుగుతుంది. ఇది ప్లేస్మెంట్స్లో స్టూడెంట్స్కు చాలా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అందుకే మనము బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఒక సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే మీట్ అవుతారో ఆ స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్రాక్టికల్ విషయానికి వస్తే ల్యాబ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ అన్ని బాగుంటాయి. ఎస్ అండి. అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ తీసుకున్న కూడా ఇప్పుడు దాదాపుగా ఐఐటీస్ దగ్గర నుండి మనం ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మనం ఎక్కువగా ఛాలెంజెస్ ఫేస్ చేసేది ఇక్కడ ఫ్యాకల్టీ విషయంలో. ఎందుకంటే బీటెక్ ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్లో ఏరోస్పేస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అనేది ఉంటారనమాట. అండ్ రీసెర్చ్ వైపు వెళ్ళే వాళ్ళు పిహెచ్డి చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. సో దానివల్ల ఫ్యాకల్టీ స్కేర్సిటీ అనేది ఈ ప్రోగ్రామ్కి అనేది తక్కువ ఉందనేసి చెప్పొచ్చు అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వచ్చేసరికి ఇక్కడ కొంత ఫారిన్ ఫ్యాకల్టీ అనేది కూడా ఉంటారు. ఈవెన్ మనము ఈ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ రన్ చేసే హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉగుర్ గువెన్ అనేసి తను ఈ ఏరోస్పేస్ మీద తనకు ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అండి. తను కూడా ఫ్రాన్స్ నుండి అండ్ లండన్లో కూడా తనకు ఒక ఏవియేషన్ కంపెనీ అనేది కూడా తను రన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్కు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది అనమాట. అయితే ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మనం ఇది కోర్స్ చేయిస్తున్నాం అని అంటే అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది బాగా ఆలోచిస్తుంటారు కదా. మొదట్లో మీరు చెప్పినట్టు 10 years ఇప్పుడు ఇదే భూమి నడుస్తుంది కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అండ్ డిమాండ్ ఎక్కువగా ఉంది అంటున్నారు కదా, దీనికి ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్? రైట్ అండి. ఆబ్వియస్గా డెఫినెట్గా ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు పర్టికులర్గా మన సౌత్ ఇండియన్స్ అయితే కనుక జాబ్ అనేది ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది చూస్తారనమాట ఫస్ట్. సో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అనుకోండి, దాదాపుగా ప్రతి ఫ్యామిలీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఉంటారు. దాని గురించి అనేది ఒక ఐడియా అనేది పేరెంట్స్ ఉంటుంది, స్టూడెంట్స్ కూడా ఉంటుంది. బట్ కొన్ని అంటే స్పెసిఫిక్ కోర్సెస్ తీసుకుంటే కనుక చాలా వరకు ఒక అవగాహన అనేది ఉండదు.
సో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో చాలామంది ఈ కోర్స్ కంప్లీషన్ తర్వాత ఏ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంత ప్యాకేజెస్ ఉంటాయి, ఎలాంటి కంపెనీస్ ఉంటాయి అనేది కూడా కొంత అవగాహన లేదని చెప్పొచ్చు అనమాట. అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కు ప్యాకేజ్ విషయానికి వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి రైట్ ఇన్స్టిట్యూషన్లో కనుక స్టూడెంట్ ట్రైన్ అవుతే కనుక 10 lakhs అబోవ్ అనేది మినిమం ప్యాకేజ్ అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవాళ కంప్యూటర్ సైన్స్లో తీసుకుంటే కనుక మనకు బేసిక్ స్టార్టింగ్ 3 to 4 lakhs ఉంటుంది అనమాట, ఈవెన్ మంచి ఇన్స్టిట్యూషన్స్లో కూడా. అలాంటిది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 10 lakhs అబోవ్ ఉందంటే ఆల్మోస్ట్ 3 times అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కంటే కూడా ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అనేది ఉంటాయనేసి చెప్పొచ్చు అనమాట. అండ్ చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయేమో, ప్రైవేట్ సెక్టార్లో తక్కువ ఉంటాయనేసి అనుకుంటారు. అయితే 20% మనకు గవర్నమెంట్ సెక్టార్లో దీనికి కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ ఉంటాయి, 80% మనకు ప్రైవేట్ సెక్టార్లోనే దీంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో మనకు ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్ కానివ్వండి ఇలాంటి ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్స్ అనేది జాబ్స్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ తీసుకుంటే కనుక మనము ఇది వరకు నేను చెప్పినట్లు బోయింగ్ కానివ్వండి, ఎయిర్బస్ కానివ్వండి, అండ్ అలాగే మనకు ఈవెన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగో, ఎయిర్ ఇండియా ఇలాంటివన్నీ కూడా మనకు కంప్లీట్గా ఇక్కడ వాళ్ళ యొక్క సర్వీస్ సెక్టార్ వైపు స్టూడెంట్ వెళ్ళడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ టాటా లాంటి కంపెనీస్, ఈవెన్ మహీంద్రా లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అనేది ఆల్రెడీ ఇండస్ట్రీస్ అనేది ఇండియాలో స్టార్ట్ చేశారనమాట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ వైపు స్టూడెంట్కు, టెస్టింగ్ వైపు, డెవలప్మెంట్ వైపు కానివ్వండి, ఈవెన్ ప్రొడక్షన్ వైపు అనేది స్టూడెంట్కి వెళ్ళడానికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి, బోత్ ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా. ఇక్కడ మనం యూనివర్సిటీలో స్టూడెంట్ అనేది ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది బయటి కంట్రీకి తీసుకెళ్తున్నాం. అది కూడా పర్టికులర్గా ఎక్కడైతే ఏరోస్పేస్కు మంచి టెక్నాలజీ ఉందో, అది ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇలాంటి కంట్రీస్కి అనేది స్టూడెంట్ మనం బయటికి తీసుకెళ్తున్నాం. కాబట్టి కోర్స్ కంప్లీషన్ తర్వాత స్టూడెంట్ ఈవెన్ ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది మీరు చెప్పిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని అనుకుంటారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని చెప్పారు, ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి అడ్మిషన్ పొందాలి ఏంటి, అండ్ ఇంటర్లో ఎనీ సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చా, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో దీనికి వచ్చేసరికి కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉన్న స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్. అంటే పీసీఎం లేదా ఎంపీసీ అంటాం, బైపీసీ స్టూడెంట్స్ అనేది ఉండరండి. అంటే ఎంబైపీసీ ఉన్న స్టూడెంట్ కూడా అగైన్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది కంపల్సరీ ఇంటర్మీడియట్ లో. సో ఆ స్టూడెంట్స్ అనేది ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎందుకంటే మోర్ ఇక్కడ ఫిజిక్స్ మీదనే ఉంటుంది, ఎందుకంటే థర్మోడైనమిక్స్ కానివ్వండి, ఫ్లూయిడ్ అండ్ సాలిడ్ మెకానిక్స్ కానివ్వండి, ఇవన్నీ రిలేటెడ్ టు ఫిజిక్స్ అనమాట. సో ఫిజిక్స్ తో పాటు మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంపీసీ స్టూడెంట్స్ పర్టికులర్గా ఈ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చదవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ జీడీ గోయింకా యూనివర్సిటీలో దీనికి అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మినిమం కనుక ఒక 70% ఎంపీసీలో వాళ్ళు మార్క్స్ అనేది గెయిన్ చేసిన స్టూడెంట్ ఉంటే కనుక వాళ్ళు అడ్మిషన్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టూడెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్కు అగైన్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే స్టూడెంట్కు ఫిజిక్స్లో ఉన్న అవగాహన అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ మీద వచ్చిన మార్క్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బేస్ చేసుకొని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. అండ్ పర్టికులర్గా ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుంది, ఓన్లీ 60 బ్యాచ్ మాత్రమే ఉంటుందండి. ఈ 60లో కూడా మనం డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. అంటే దీంట్లో కొంతమంది సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, వీటితో పాటు మనకు ఈవెన్ నార్త్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ అనేది మిక్స్డ్ ఉండేటట్లు చూస్తూ ఉంటాం అనమాట. అండ్ దీనికి స్టూడెంట్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ చేశాము. బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. అండ్ నో డౌట్ జీడీ గోయింకా యూనివర్సిటీ ఏదైతే ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందో పర్టికులర్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ అనేసి చెప్పచ్చు అనమాట ఈ ప్రోగ్రామ్కి. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఇంకా బెస్ట్ సజెషన్స్ ఏంటి? సో అదేంటి, నేను స్టార్టింగ్లో చెప్పినట్లు చాలామంది పైలట్ లేదా బీటెక్ ఏరోస్పేస్, ఏరోనాటికల్ లేదంటే గనక మన ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ మధ్య కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్స్ దీని గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకొని, ఎందుకంటే బీటెక్ ఏరోస్పేస్ అనేది వీటన్నిటికంటే కూడా కొంత సుపీరియర్ బ్రాంచ్. అంటే ఒక సిపిఎల్ అనేది కంప్లీట్ పైలట్, అది ఫ్లయింగ్ వైప్ అనేది ఉంటుంది. వేరాజ్ ఏరోనాటికల్ ఏరోస్పేస్లో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఈవెన్ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా సర్వీస్ సెక్టార్ కంటే కూడా డెవలప్మెంట్ వైపే
ఎక్కువగా మనకు జాబ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ అనేది డిజైన్ లేదంటే డెవలప్మెంట్ టెస్టింగ్ వైపు అనేది ఉంటుంది కాబట్టి స్టూడెంట్కు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది ఇప్పుడు ఈవెన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలా ర్యాపిడ్గా అనేది చేంజ్ అవుతూనే ఉంది. సో స్టూడెంట్కు మంచి అవకాశాలు అనేది ఉంటాయి. సో స్టూడెంట్ జాయిన్ అయ్యే ముందు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 yearsలో ఎలాంటి సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి అండ్ ఆ సబ్జెక్ట్స్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇదివరకు చెప్పినట్లు ఎవ్రీ 10 yearsకి అనేది ఒక కోర్స్కి అనేది డిమాండ్ అనేది చేంజ్ అవుతూనే వస్తుంది ఇంజనీరింగ్లో పర్టికులర్గా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ రాబోయే 10 years అనేది బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీర్స్కి అనేది డెఫినెట్గా అద్భుతమైన అవకాశాలు అనేది ఉండబోతున్నాయి అండ్ మంచి ఫ్యాన్సీ ప్యాకేజెస్తో స్టూడెంట్స్ అనేది సెటిల్ అవ్వచ్చు. కాబట్టి సో స్టూడెంట్స్ డెఫినెట్గా బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉన్నారో, ల్యాబ్స్ ఉన్నాయో, అదేవిధంగా వాళ్ళు ఆఫర్ చేసే కరికులం కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం ఉంటే ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జనరల్ డిగ్రీతో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ ఫర్దర్గా ఎంఎస్ చేసి మళ్ళీ తర్వాత పిహెచ్డి చేయాలంటే అది లాంగ్ కెరీర్ అవుతుంది అనమాట. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ స్టూడెంట్ ఎలాగైతే జాబ్ సంపాదిస్తున్నాడో అదేవిధంగా జాబ్ సంపాదించాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట. అండ్ ఇండియాలో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ అనేసి నిస్సందేహంగా చెప్పొచ్చు అనమాట. సో జీడీ గోయింక్లో చదివే స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ పట్ల అనేది చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా మంది మన తెలుగు స్టూడెంట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా చదువుతున్నారు ప్రస్తుతం. అండ్ అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఎంతో మంది అప్లై చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే కనుక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి కింద మేము ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అనేది వాళ్ళు కాల్ చేసి ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది ప్రోగ్రామ్ గురించి తీసుకొని ఈ కోర్స్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ఎంతమందికి మీ యూనివర్సిటీ నుంచి ఇలా జాబ్స్ వచ్చాయి? ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు? సో మన దగ్గర బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ప్రోగ్రామ్ 2017లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 2017 నుండి 23 వరకు మన దగ్గర రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సేమ్ ప్రోగ్రామ్ ఉండేది. సో 23లో మాత్రమే ఈ 3+1 ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసామన్నమాట. అంటే థర్డ్ ఇయర్లోనే ఒక స్పెషలైజేషన్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెమిస్టర్ ఎక్స్చేంజ్ అనేది బయటికి వెళ్ళటం స్టూడెంట్ అండ్ అదే విధంగా పాత్వే టు సిపిఎల్ ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం దీంట్లో. సో ప్రోగ్రామ్ లో చేంజెస్ అనేది మనం 23లో చేసాం. బట్ స్టిల్ 23 బిఫోర్ ఎవరైతే స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో చదివారో ఆల్మోస్ట్ 92% స్టూడెంట్స్ అనేది మన జీడీ గోయింకా యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు జాబ్స్ అనేది సంపాదించడం జరిగింది అనమాట. అండ్ యావరేజ్ తీసుకున్నా కూడా మన దగ్గర అబౌట్ 12 lakhs per annum అనేది బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అనేది ఉందండి. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ చెప్పరా, ఎంత అవుతుంది ఈ 4 yearsకి? రైట్, ఆబ్వియస్ గా ఫీ గురించి క్యూరియాసిటీ అయితే ఉంటుందండి స్టూడెంట్స్ కు, ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ కంటే కూడా ఇది సుపీరియర్ బ్రాంచ్ అంటున్నాము అండ్ యూనివర్సిటీలో ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ కాబట్టి. సో మన దగ్గర జీడీ గోయింకా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ అనేది టోటల్ 4 years కు ఇంక్లూడింగ్ సెమిస్టర్ ఎక్స్చేంజ్ కలిపి వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 25 lakhs అనేది 4 years కు విత్ హాస్టల్ ఉంటుందండి. అండ్ జీడీ గోయింకా యూనివర్సిటీ కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. అంటే క్లాసెస్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న హాస్టల్స్ కానివ్వండి, టోటల్ ఏసీ అనేది ఉంటుందన్నమాట. సో మనం ప్రోగ్రామ్ ఏదైతే ఆఫర్ చేస్తున్నామో ఇది ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది మనం ఫీజు అనేది 25 lakhs per annum ఉంటుంది. బట్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. అంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు స్టూడెంట్స్తో పాటు ఆంధ్ర, తెలంగాణ నుండి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకు సర్టెన్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఒక లెస్ దాన్ 17 lakhs బడ్జెట్లో కంప్లీట్ విత్ హాస్టల్ ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో ఫీజు అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మిగతా పిల్లలకి అయితే 25, రిమైనింగ్ స్టేట్స్ నుండి ఉన్న వాళ్ళందరికీ కూడా 25 lakhs అనేది టోటల్ ఉంటుందండి. సో ఇది ఓన్లీ సౌత్ ఇండియన్స్ కి మాత్రమే. ఇది లెస్ దాన్ 17 lakhs లో వాళ్ళు ఇంక్లూడింగ్ ఆల్ దీంట్లో ఎగ్జామినేషన్ ఫీ, ఈవెన్ ల్యాప్టాప్ కూడా స్టూడెంట్ కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద కూడా స్టూడెంట్స్ కి అనేది ట్రైనింగ్ ఉంటుంది 4 years డ్యూరేషన్ లో. సో కాంప్లిమెంటరీ ల్యాప్టాప్ కూడా మనం యూనివర్సిటీ వైపు నుండి స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి ఎదర్ ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, అక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్ వెళ్ళవలసి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కాస్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి.
ఓకే, అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, బీటెక్ ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకవేళ చేయాలనుకుంటే మాస్టర్స్ పిహెచ్డి కూడా చేయొచ్చా జాబ్ చేస్తూ? చేయొచ్చండి. అంటే బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇంకా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇస్రోలో కానివ్వండి హెచ్ఏఎల్లో వెళ్ళాలి అంటే కనుక స్టూడెంట్స్ డెఫినెట్గా వాళ్ళు ఎంటెక్ అనేది చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ మనము ఎంటెక్ అనేది మనం యూనివర్సిటీలో కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎంటెక్ ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో పర్స్యూ చేయాలన్నా చేయొచ్చు, మనం ఆఫర్ చేస్తున్నాము. అదేవిధంగా స్టూడెంట్ ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి అనేది బయటి కంట్రీస్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడున్న బెటర్ ఇన్స్టిట్యూషన్స్లో అబ్రాడ్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. లేదు ఇన్ కేస్ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ కోసం కొంత రీసెర్చ్ వైపు వెళ్ళడానికి ఫర్దర్గా ఎంటెక్ లేదా ఎంఎస్ జాయిన్ అవ్వాలన్నా కూడా మన దగ్గర పార్ట్ టైం ప్రోగ్రామ్ కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఆఫర్ చేస్తున్నాం ఎంటెక్లో పీజీలో. సో పార్ట్ టైం ప్రోగ్రామ్ అనేది కూడా జాబ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. రైట్, సూపర్ డిస్కషన్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దిస్ ఇస్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా. చాలా మంది సాఫ్ట్వేర్ అండ్ డాక్టర్, పోలీస్ ఇవే కాకుండా కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా చేయాలనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.